ఉప్మా చేసినంత టైంలోనే మనం ఈ బగారా రైస్‌ని సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనకి అన్నీ ఇంట్లో ఉన్న ఐటెమ్స్ తోటే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయ్యో! నమ్మనంటారా? నమ్మాల్సిందే అండి. ఈ ప్రాసెస్‌లో చేస్తే మనం ఈ బగారా రైస్‌ని మనకిష్టమైన ఎగ్ కర్రీతో కానీ, చికెన్ కర్రీతో కానీ, వెజిటేరియన్స్ అయితే వెజ్ కర్రీ మీన్స్ పన్నీర్ కర్రీ, అలా కాజు కర్రీ ఉంటుంది కదా! ఆ కర్రీస్ తోటి ఈ బగారా రైస్‌ని సర్వ్ చేసేయొచ్చండి. సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతూ చేశామంటే, మనము పెళ్ళిళ్ళలో క్యాటరింగ్ స్టైల్‌లో బగారా రైస్‌ని సర్వ్ చేస్తారు కదండీ! వాళ్ళు చేసినంత టేస్టీగానే మనము ఈ బగారా రైస్‌ని ఇంట్లో సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. లేటెందుకు ఇంకా హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం పెళ్ళిళ్ళలో వడ్డిస్తారు చూడండి బగారా రైస్‌ని. ఆ బగారా రైస్‌ని మనం ఇంట్లో సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఉప్మా చేసినంత ఈజీగా ఈ బగారా రైస్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రిపేర్ చేయటానికి ముందుగా నేనిక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్‌ని శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెడుతున్నాను. ఒకవేళ మీకిష్టం లేకపోతే దీన్ని సోనా మసూరి రైస్‌తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్‌లో. ముందుగా ఈ ప్రాసెస్ కోసం ఇలా ఒక మసాలా పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా ప్రిపరేషన్ కోసం చిన్న మిక్సీ జార్‌లో 2 లవంగాలు, ఒక యాలుక, ఒక 3, 4 మిరియాలు, చిన్న మసాలా చెక్క అదే అండి చెక్క, అలాగే కొంచెం చిన్నగా పావు కప్పు కాజు తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో నేను ఎండు కొబ్బరి పొడి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి లేకపోతే మీ దగ్గర అవైలబుల్ ఉంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. లేదంటే ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు అండి. ఫస్ట్ వీటిని ఏం వాటర్ వేయకుండా మిక్సీలో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఒక మసాలా పేస్ట్ లాగా మనము దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ నుంచి మనకి ఆ ఫ్లేవర్ అనేది అంటే క్యాటరింగ్ స్టైల్‌లో వచ్చేస్తుంది బగారా రైస్. తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం బిర్యానీ కోసం ఏ ఏ ఇంగ్రీడియెంట్స్ మసాలా దినుసులు వేస్తామో, ఆ మసాలా దినుసులన్నీ కొన్ని కొన్ని వేసుకోవాలి. అలాగే కంపల్సరీ షాజీరా అండి. షాజీరా కూడా వేసుకున్నాక, ఇలా పొడువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, అలాగే 2, 3 బిర్యానీ ఆకులు, 5, 6 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటినన్నింటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. అలా అని రోస్ట్ అంటే రెడ్‌గా కావాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనము ఇది ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా ఫ్రై అయ్యాక ఒక 3, 4 టమాటాలను బాగా ఎర్రగా పండిన టమాటాలను తీసుకొని, ఇప్పుడు వీటిని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్క అనేది బాగా మెత్తగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా! ఆ మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసి, ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా! మనకి మసాలా పేస్ట్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ఎసరు వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్‌తో బియ్యం నానబెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి 3:30 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నానండి. నేను ఈ గ్లాస్‌తో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. అందుకు 3:30 గ్లాసుల నీళ్లు తీసుకొని ఎసరులాగా వేశాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసేసి ఇలా నీళ్లు అనేవి తెరల కాగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండీ బాస్మతి రైస్. ఆ బాస్మతి రైసు నీళ్ళన్నీ ఒంపేసి ఓన్లీ రైస్‌ని మాత్రమే ఇప్పుడు ఈ ఎసరులో వేయాలి అండి. బాస్మతి రైస్ అయితే 2 గ్లాసులకి 3:30 గ్లాసుల నీళ్ళు. ఒకవేళ మీరు నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకున్నారంటే, ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసేసుకొని, మనం ఈ రైస్‌ని బాగా ఉడికించుకోవాలండి. పైన మూత పెట్టేసామంటే త్వరగా ఉడికిపోతుంది. కొంచెం ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీశాను. చూడండి బియ్యం ఎంత చక్కగా ఉడికిందో. ఇంకా తడి తడి ఉంది కదండీ! ఈ తడి మొత్తం అంటే వాటర్ అనేది ఏమీ లేనంత వరకు మనం దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసి, మళ్ళా మూత పెట్టేసి
ఫ్లేమ్‌ని కంప్లీట్‌గా సిమ్‌లోనే ఉంచేసి, మనం ఈ రైస్‌ని ఇలా తడి ఏమీ లేకుండా వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఒక్కసారి గంటె పెట్టి చెక్ చేసుకోండి. ఏమన్నా తడి ఉంది అంటే ఇలా కలిపేసి నెమ్మదిగా కలుపుకోండి. రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా తడి ఉందండి. కొంచెం తడి ఉన్నందుకు నేను మరి పైన క్యాప్ పెట్టేసి, మరి ఒక 5-10 నిమిషాలు ఇలా మగ్గించుకున్నానండి. ఇలా చూడండి రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసింది గదా! ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక్క 10 నిమిషాలు వదిలేసేయాలండి. 10 నిమిషాలు వదిలేసామంటే మనకి క్యాటరింగ్ స్టైల్‌లో పెళ్లి భోజనాల్లో వడ్డించే బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఈరోజైతే నేను ఈ బగారా రైస్‌కి కాంబినేషన్‌గా ఎగ్ మసాలాని ప్రిపేర్ చేశాను. ఆ ఎగ్ మసాలా కర్రీ చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. సింపుల్‌గా చేసేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియోని ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చేసాను. ఆ వీడియోని కూడా ఒక్కసారి చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బగారా రైస్‌ని, అలాగే ఎగ్ గ్రేవీని. ఉప్మా చేసినంత ఈజీ కదండీ ఈ బగారా రైస్ ప్రిపరేషన్. మీకీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే 1 హైప్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ అండ్ హైప్ వల్ల నా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. థాంక్ యూ.